నోరు గురించే బగారా రైస్ తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మటన్ కానీ చికెన్ కానీ వండుకునేటప్పుడు ఈ బగారా రైస్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక ఉల్లిపాయ అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి. కరివేపాకు అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బగారా రైస్కి మెయిన్గా షాజీరా అయితే ఉండాలి. అనాస పువ్వు అలాగే నల్ల యాలకులు ఉంటే వేసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. పాన్ పెట్టుకొని చక్కగా అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోండి. అలా నెయ్యి వేసుకున్న తర్వాత అందులో మసాలా సామాన్లు అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయితే అవనివ్వండి. అదంతా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, అంతా గోల్డెన్ కలర్లోని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు చక్కగా వేయించుకోండి. ఇంకా వీడియో చూస్తే ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని చాలా రకాల వంటలు అయితే ఉంటాయి, అవన్నీ కూడా చూసి సపోర్ట్ చేయండి. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సరిపడినంత సాల్ట్ అయితే ఉండాలండి ఎప్పుడూను ఇలాంటి రైస్ చేసేటప్పుడు. నేను ఇక్కడ 1.5 గ్లాస్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. అవి ఒకసారి వాష్ చేసుకొని చక్కగా నీరంతా వడకట్టేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, అదంతా వేగిన తర్వాత అందులో ఆ రైస్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి రైస్ని. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టాలండి. అలాగైతేనే రైస్ అనేది మంచి ఫ్లేవర్తో అయితే కుక్ అవుతుంది. చూసారు కదా, అంతా బాగా వేగిన తర్వాత మనం 1.5 రైస్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. చెప్పాను కదండి, సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. అలా అయితేనే ఉడికేటప్పుడు మంచి టేస్ట్గా అయితే వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మూత పెట్టేసుకోండి. 3 విజిల్స్ అయితే రావాలండి. 3 విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చేసిన ఈ రెసిపీ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇంకా ఏమైనా మిస్ అయ్యానా అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫైనల్గా బగారా రైస్ అయితే వేడిగా రెడీ అయిపోయింది. చూసారు కదా, నోరు ఊరిపోతుంది కదా వేడిగా. ఇలాంటి బగారా రైస్తోని చక్కగా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఉంటే చాలా బాగుంటుంది కదా. నేనైతే మటన్ కర్రీ చేశాను దానికి కాంబినేషన్కి అయితే. మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. పిల్లలవని ఎవరైనా ఎక్కువగా స్పైసెస్ తినకుండా బిర్యానీ తినకుండా ఉంటాము అని అనుకున్న వాళ్ళకి ఇది మంచిగా బాగుంటుంది అనమాట. ఈ బగారా రైసు ఎక్కువ మసాలా ఫ్లేవర్ అయితే ఉండదండి. ఇంకా ఫైనల్గా ప్లేట్లో వడ్డించేసుకొని తినేయడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఈ వీడియోకి కనీసం ఒక 20 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. మీలో ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేద్దాము అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మంచి వంటలు చూడాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో అయితే వెయిట్ చేయండి.